నమస్తే, మీ పేరేనా? నా పేరు కోటల బాబు అండి. లోకల్ ఎక్కడైనా? లోకల్ అండి మాది. ఇక్కడ పవర గ్రామం, అది పెద్ద నియోజకవర్గం. ఇక్కడ పిఠాపురానికి చిత్రాడికి పవర్ మధ్యలో పవన్ గారు మీటింగ్ పెట్టారండి. పవన్ కళ్యాణ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా అక్కడ అబ్బాయి సినిమా కాడి నుంచి చాలా ఫ్యాన్ అండి అతనికి. అంటే ఇప్పుడు రాజకీయ పూర్వం కాకపోయినా మేము ఫ్యాన్స్ అండి, పక్క ఫ్యాన్ అండి నేను. అతని కోసం దేనికన్నా సిద్ధం అండి. ఇంకా దేనికన్నా సిద్ధం అంటే ఇంకా ఏదైనా చేసుకున్నా కానీ చేయనికన్నా సిద్ధం అండి. పవన్ సార్ అంటే అంత పిచ్చి, అంత ప్రేమ అండి అతను అంటే. అంత ప్రేమ అండి అతను అంటే నాకు. అంత పిచ్చి అండి. ఫస్ట్ నుంచి మాకు పవన్ కళ్యాణ్ అంటే మాకు ఒక వ్యూత్ అండి. ఇంకా అలాగా మాకు మా రాజకీయ పూర్వంగా అయితే లేదండి. ఇలా మాకు అభివృద్ధి ఇక్కడ చేస్తున్నారంటే ఇవాళ రోడ్లు ఇవాళ అన్ని 10 సంవత్సరాలు ఎంతో బాధపడి ఎన్నో అవమానాలు అనిపించి ఇవాళ ముఖ్యమంత్రి అవ్వారంటే చాలా గేట్గా మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. దానికి కారణం ఏంటంటే మామూలుగా ఎంతో కష్టపడారండి అతను. ఎంతో కష్టపడి ఎంతో కృషిగా చేసి ఇవాళ ఎన్నో అవమానాలు భరించి వచ్చి ఇవాళ పైలోకి వచ్చారండి అతను ఎంతో వేరే మాటలు ఎన్నెన్నో అని తిట్టారండి అతను. తిట్టినా సరే అతను ఎవరిని కూడా తల ఉంచుకుని వెళ్ళారు తప్ప ఎవరిని కూడా ఏం అనలేదండి అతను. రేపు ఈ సభ ఎలా ఉండబోతుంది అంటారు? దాదాపు ఎంత మంది రాబోతున్నారు, ఎలా ఉంది అనుకుంటున్నారు? దాదాపు రేపు సభ అయితే ఇప్పుడే జనం అయితే చాలా మంది. ఇప్పుడైతే జనం నిన్న ఇలా కూడా జనం ఇక్కడ 3 రోజులు ఇక్కడ ఉన్నామండి. జనం అయితే మాత్రం ఖాళీ ఉండలేదండి. కానీ ఇంకా జనం కూడా ప్లేస్ ఖాళీలో కాబట్టలేదండి. రేపు అయితే మేము వారంట్లు చేద్దామని వచ్చేసి మేము ఇక్కడికి వచ్చామండి. వారంట్లు చేద్దామని మేము 3 రోజులు మాకే కళ్ళలేదండి ఇక్కడ. అలాంటిది మొత్తం రేపు ఏర్పాటు అయితే మాత్రం చాలా గట్టిగా చేశారండి. ఒక 5 లక్షల మంది ఏర్పాట్లుగా ఉన్నాయి. ఎవరు కూడా ఏ ఇబ్బంది జరగకుండా అందరికి కూడా ఏర్పాట్లు చేశారండి. ఇక్కడ ప్రతిదీ ఒక వాటర్ బ్యాడ్ కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా ప్రతి వ్యక్తికి ప్రతి మహిళకి అందేలా చేసి ఇక్కడ కార్యక్రమం కొనసాగించమని చెప్పేసి మన తుమ్మల బాబు గారు ఏర్పాట్ల దగ్గర నుండి చేయించారండి. మినిస్టర్ గారు అలాగే మన మినిస్టర్ గారు కూడా ఎంతో ఖుషిగా రోజు వచ్చి తిరిగి వెళ్తున్నారండి అతను కూడా. అది మేము రోజు ఇక్కడే ఉంటున్నాం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు 9 నెలల పరిపాలన ఎలా ఉంది? ఈ 9 నెలల పరిపాలన అంటే చాలా రోడ్లు గట్రా మాకు చాలా రోడ్లు గుంతలడిపోయి మేము అటు డ్రైవర్ అండి గుంతలడిపోయి రోడ్లు ఆటోలు టైర్లు బదలాసిపోవడం చాలా ఇబ్బందులు కార్యకర్తలు చాలా పడ్డారండి బాధలో. కానీ ఎక్కిన డిప్యూటీ సీఎం గారు ఎక్కిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ప్రతిదీ కూడా రోడ్లు పోసారండి. ఇలా రోడ్లు పోసి రోడ్లన్నీ కూడా చాలా బాగున్నాయి. వెళ్తుంటే నిద్రపోయినట్టుగా వెళ్తున్నాయి రోడ్లు. అంత అభివృద్ధి చేశారండి. ఈ 9 నెలల్లోనే ఇంత అభివృద్ధి చేశారంటే ఇంకా 5 సంవత్సరాలు పదం చేస్తే ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక అనుభూతి కలిగిందండి, ఒక ఏర్పడ్డదండి మాట. అంటే గత 5 సంవత్సరాల్లో వచ్చుకుంటే అప్పటికి మార్పులు ఏమైనా? అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చిందండి. అప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అన్ని తగులండి. ఒక మినిస్టర్ గానీ ఒక ఎమ్మెల్యే గానీ పచ్చి బూతులు తప్ప నోటంట మంచి మాట్లాడడం లేదండి. కానీ ఈ రోజు ఒక రాజకీయం అన్నది సైలెంట్ గా జరుగుతుంది. ఒకరిని తిడతం గానీ ఒకటి చేయటం గానీ పవన్ కళ్యాణ్ గానీ ఎవరిని ఏ మంత్రి గానీ ఎవరిని ఏమనలేదు. మంత్రి శాఖ మంత్రి సక్రమంగా పనిచేసుకుంటున్నారండి. ఇంత ముందు అంటే తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ గారు నిద్రపోయేవారు. ఆయన ఎవరో పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒక 125 మంది IPS లో వాళ్ళు ఉంటే ఎలా చెప్తే వాళ్ళు అలా చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పని చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు, లోకేష్ గారి పని లోకేష్ గారు చేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి పని పవన్ కళ్యాణ్. ఏ శాఖ ఆ శాఖ వాళ్ళు సక్రమంగా న్యాయం చేస్తున్నారు. ఈ రోజు పల్లెల్లో ప్రతి పల్లెల్లో కూడా ఈ రోజు వద్దనే సరే సిసి రోడ్లు తార్ రోడ్లు ఈ 8 నెలల్లోనే ఎంతో కనీస అవసరాలు తీరుతున్నారు. ముందు ఈ 8 నెలల ముందు ప్రజలకి విద్య వైద్యం రోడ్లు నీరు తాగునీటి లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా చాలా సక్రమంగా చేస్తారు ఈ 8 నెలల్లోనే. ఇదే ఈ 5 సంవత్సరాలకు ఒక నిదర్శనం ఏంటంటే 8 నెలల పరిపాలన కూడా ఒక నిదర్శనం. అంటే ప్రజలకు ఎవరో కూడా ఇంత ముందు భూ కబ్జాలతోని ప్రతి ఒక్కరు ప్రతి ఏదోటి ప్రతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు, ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్లు ఇలా దొబ్బేది. కానీ ఈ 8 నెలల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఎటువంటి ఎవరి ఇబ్బందులు లేకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం స్పెసిఫిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయిన తర్వాత పల్లె ప్రగతులు పర్యావరణ ఇప్పుడు పవన్ గతంలో ఒకసారి గత ఎమ్మెల్యే గారు 2 సార్లు సీనియర్ రావడం అయితే ఆ పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పోల్చుకుంటే అప్పటికిప్పటికి చాలా తేడా. ఇప్పుడు అప్పటికి ఎమ్మెల్యే చేసిన పనులు వేరేండి, ఇప్పుడు మా ఇక్కడ ఎమ్మెల్యే చేసి పనులు వేరేండి. రీసెంట్ టాక్ వచ్చింది మాజీ ఎమ్మెల్యే కూడా సెన్సర్లోకి వచ్చే అవకాశం అవి వస్తే బాగుంటది అంటే వచ్చేస్తారండి ఆల్రెడీ. ఇంకా
ఆల్రెడీ వచ్చేస్తున్నారండి, కొంతమంది వచ్చేస్తున్నారండి. ఏంటంటే మన ప్రభుత్వం బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇందులోకి వచ్చేస్తున్నారండి. ఓకే, ఒక మాటలో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పనితీరు. పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్పకలేదండి. పవన్ కళ్యాణ్ వచ్చి డిప్యూటీ సీఎం గారికి మళ్ళీ మా సీఎం అయిపోతారండి. ఫస్ట్ సీఎం అండి. ఇంకా జనసేన మేము ఉందని చెప్పు అతనికి ఎప్పుడు మేము తోడు నీడగా అండగా ఉంటామండి. ప్రతి మేము సీఎం అయ్యే మేము ఎంత దేనికైనా సరే సిద్ధంగా తిరుగుతామండి మేము.